హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ ముందుకి అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ తీసుకొచ్చాను. నేను అమెజాన్లో ఇది ఆర్డర్ చేశాను, ఇది వచ్చింది. సో ఇది నా అడ్రస్ అది కవర్ చేస్తున్నాను. ఇది ప్యాకేజ్ నాకు వచ్చింది అండ్ ఇదేంటో చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యూజ్ ట్రూ శానిటైజ్. దీంతో నేను శానిటైజ్ చేస్తున్నాను. నేను రాగానే ఇంటి దగ్గర కూడా శానిటైజ్ చేశాను, బట్ టు బీ ఆన్ సేఫ్ సైడ్ నేను మళ్ళీ శానిటైజ్ చేస్తున్నాను. అండ్ ప్యాకేజింగ్ బ్రీఫ్ ప్యాకేజింగ్ అండి, పెద్ద హంగామా ఏం లేదు, చాలా బేసిక్ ఫండమెంటల్ ప్యాకేజింగ్. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇవి వచ్చినాయి. అండ్ ఇది బిల్. సో టోటల్ అమౌంట్ ఎంత పడింది మీరు చూసుకోవచ్చు. అండ్ దెన్ కింద ఇది ఇంకొక ప్రోడక్ట్కి బిల్. సో ఇదేంటి. అండ్ దెన్ ఈ ప్రోడక్ట్స్ చూస్తే ఇది హైపర్ హైడ్రోసిస్ అంటాం కదా, అంటే మనం ఎంత నీట్గా స్నానం చేసినా, ఎన్నిసార్లు స్నానం చేసినా, ఎన్నిసార్లు మొహం కడుక్కున్నా చెమటలు కారుతానే ఉంటాయి కొంతమందికి. అండ్ అలానే అండర్ ఆర్మ్స్లో, చంకల్లో భయంకరమైనటువంటి చెమట కానీ దుర్వాసన కానీ రాకుండా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎక్కువ మంది, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, జిమ్ చేసేవాళ్ళు కానీ, రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్ చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ హెవీ స్వెట్ వస్తుంది. స్వెట్ అంత స్మెల్ అనిపించదు కానీ స్వెట్ వచ్చిన బట్టలతో కాసేపు అలానే ఉంటే ఆ ఎండకి, ఆ టెంపరేచర్, హ్యూమిడిటీకి ఇంకా భయంకరంగా వాసన వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఇది పనిచేస్తుంది. ఇవి సోప్స్ అండి, ఇది స్నానం చేయడానికి వాడతాము. ఇది యాంటీ ప్రిసిపిటేరియంట్గా పనిచేస్తుంది, అలానే యాస్ట్రింజెంట్గా కూడా పనిచేస్తుంది, అండ్ యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. 2 సోప్స్ ఇచ్చాడు ఆఫర్ మీద, ఇంతకు వస్తుంది మనకి. అండ్ ఇది కనుక చూసుకుంటే కనుక ఇది లిక్విడ్ అండి. ఇది జనరల్గా మనం స్నానం చేయడానికి వాడతాము. నేను ఇది ఆల్రెడీ వాడాను. బేసిక్గా చిన్న శాంపిల్ కింద ఒకటి తీసుకున్నాను, అది నాకు బాగా నచ్చింది. స్వెట్ కంట్రోల్ అనేది అబ్సల్యూట్గా ఉంది. అలానే 24 hours స్వెట్ కంట్రోల్ అని మనం ఏం చెప్పలేము, బికాజ్ అది అన్కండిషనల్లీ ఫాల్స్ క్లెయిమ్ అవుతుంది. బట్ స్వెట్ కంట్రోల్ అనేది చాలా బాగా అవుతుందండి దీంతో. అండ్ మార్నింగ్ స్నానం చేస్తే ఈవినింగ్ వరకు జనరల్గా వచ్చేటువంటి చెమట కానీ, దుర్వాసన కానీ, ఒకలాంటి కంపు కొట్టే స్మెల్ కానీ, వాటిని చాలా వరకు ఇది కంట్రోల్ చేసింది. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు, ఇది నేను వాడి నాకు నచ్చి ఆ తర్వాత 2 ప్యాక్ తెప్పించుకున్న వీడియో ఇది. సో దీంట్లో యాస్ట్రింజెంట్గా కూడా ఇది ఉపయోగపడుతుందండి. సో చిన్న చిన్న గాయాలు ఏమైనా అయినా, చర్మం మీద ఏమైనా దోక్కుపోవటం, ఏమైనా ఒరుసుకుపోవటం లాంటివి ఏమైనా అయినా, చిన్న దెబ్బలు తగిలినా కూడా, లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. ఇది వాడటం వల్ల ఎటువంటి మంట పుట్టడం, ఏదో ఆల్కహాల్ కానీ శానిటైజర్ కానీ ఒంటి మీద పడితే చెమచట అన్నట్టుగా అనిపించడం అలాంటివి ఏమి ఉండవు. ఇది వెరీ డీసెంట్, వెరీ నార్మల్ కూల్ సోప్. మీకు ఫ్రెష్నెస్ కూడా చాలాసేపు ఉంటుంది. ఫ్రాగ్రెన్స్ చాలా మైల్డ్ అండి. కొంతమందికి ఎక్కువ ఫ్రాగ్రెన్సెస్ ఒంటి మీద వస్తే నచ్చవు. అండ్ కొన్ని స్కిన్స్ సెన్సిటివ్గా ఉంటాయి, వాళ్ళకి ఫ్రాగ్రెన్స్ బేస్డ్ ప్రోడక్ట్స్ వాడితే చాలా ఇరిటేటెడ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ రావటం, లేదా ఎలర్జిక్ రియాక్షన్స్ రావటం అలాంటివి ఉంటాయి. సో అందుకని ఇది వాడతారండి, ఎందుకంటే దీంట్లో చాలా చాలా మైల్డ్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది అండ్ ఎటువంటి ఎలర్జిక్ రియాక్షన్స్ రావు. అండ్ స్వెట్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది ఈ సోపు. ఇది మనం ఏ సీజన్లో అయినా వాడుకోవచ్చు అండి. కొంతమంది చెప్తుంటారు ఈ సోప్ వాడితే నల్లబడ్డాను, ఈ సోప్ వాడితే చర్మం కమిలిపోయినట్టు అయిపోయింది, అది ఇదని. బట్ ఈ సోప్లో అయితే నాకు అలాంటి కండిషన్స్ ఏమి అనిపించలేదు. ఇది 2 పీస్ ప్యాక్ అండి. అండ్ దెన్ ఈ సొల్యూషన్ వచ్చి బయటకు వెళ్ళేటప్పుడు జనరల్గా మొహం మీద స్ప్రే చేసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా జిమ్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా బయటికి వచ్చినప్పుడు మొహం మరీ చెమటలు గారిపోతున్నప్పుడు కాస్త వాటర్తో ఫ్రెష్ అయిపోయి ఇది అప్లై చేసుకున్నా కూడా సరిపోతుంది. దీని మీద ఎటువంటి క్రీమ్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ ఇంకేమీ అవసరం లేదు. స్ట్రైట్ అవే ఇది వాడుకొని వెళ్ళిపోవచ్చు. ఎవరైతే పౌడర్ రాయటం ఇష్టపడరు, క్రీములు రాయటం ఇష్టపడరు, మేకప్ వేసుకోవడం ఇష్టపడరు, వాళ్ళ మొహం ప్లెయిన్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, జిడ్డు పట్టినట్టు చెమట పట్టినట్టు అనిపించకూడదు అనుకుంటారో వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఇది సాల్వి అనేటువంటి కంపెనీదండి. హైపర్ హైడ్రోసిస్ అంటే కనుక ఏం లేదు, అధికంగా చెమట పట్టడం. ఇది నార్మల్గా కొంతమందిలో ఉంటుంది, ఊరికనే చెమటలు పడుతూ ఉంటాయి. కొంతమందికి బీపీ లెవెల్స్ కొంచెం ఫ్లక్చువేషన్స్ అవ్వటం వల్ల కూడా చెమటలు గారిపోతూ ఉంటాయి. చాలామందికి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి. సో అలాంటి
వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కొంతమందికి చెమటలు పట్టడం, కొంతమందికి మెనోపాజ్ స్టేజ్కి దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా కొంతమందికి హెవీగా స్వెట్టింగ్ అవ్వటం, చర్మం మొద్దుబారిపోయినట్లు కావటం, చర్మంలో స్కేల్స్ రావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాటిని కూడా కొంతవరకు ఇది కంట్రోల్ చేస్తుంది. సో బేసికల్లీ దీని పర్పస్ వచ్చి ఎటువంటి రకమైనటువంటి స్వెట్కైనా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. ఇదండి 159 రూపీస్ ఉంది. దీని మీద డిస్కౌంట్ కూడా అమెజాన్ వాడు ఇస్తున్నాడు. అండ్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ లోపల ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇది యాక్చువల్గా ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి అల్యూమినియం క్లోరోహైడ్రేట్ అండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది ఏంటంటే చెమటను కంట్రోల్ చేయడానికి మనకు బాగా యూజ్ అవుతుంది. తర్వాత గ్లిజరిన్ మనకి హ్యూమెక్టెంట్గా పనిచేస్తుంది, మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది, చర్మంలో ఉన్న తేమని బయటికి వెళ్లకుండా చర్మంలో ఉండేటట్లుగా చేస్తుంది. సో ఆల్రెడీ మీకు ఉండేటువంటి ఆ తేమ ఏదైతే ఉందో, మాయిశ్చర్ కంటెంట్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్లకుండా చేస్తుంది. సో చర్మాన్ని టూ మచ్ ఆఫ్ డ్రైయింగ్ కాకుండా ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని అలానే ఉంచుతూ, ప్లస్ చెమటను కానీ జిడ్డును కానీ వాసన కానీ తీసివేయడానికి ఇవి రెండు ఉపయోగపడతాయి. సో దీస్ టూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో చర్మంలో ఉండేటువంటి తేమను పోకుండా చేయడానికి, హ్యూమెక్టెంట్గా పనిచేయడానికి గ్లిజరిన్ వాడారు. అలానే అల్యూమినియం క్లోరోహైడ్రేట్ వచ్చేసేసి మీకు ఎక్సెసివ్ స్వెట్టింగ్ రాకుండా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. ఇదేం లేదండి, మనం మొహం కడుక్కున్న తర్వాత దీన్ని బాటిల్ని షేక్ చేసేసేసి దీనిని మొహం మీద స్ప్రే చేసుకోవచ్చు. బేసికల్గా ఇది తయారు చేసింది ఏంటంటే, ఫస్ట్ అసలు ఈ ప్రోడక్ట్ తయారు చేయడానికి కారణం ఏంటంటే, కొంతమందికి అరచేతులు అరికాళ్ళు బాగా తడిచిపోతున్నట్టు ఉంటుంది. నడుస్తూ కూడా పడిపోతూ ఉంటారు, జారి పడిపోతూ ఉంటారు. వాళ్ళు చెప్పల్స్ వేసుకోకుండా ఇంట్లో కూడా తిరగలేరు. అలానే గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఏమి పట్టుకోరు, చేయి జారిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది యాక్చువల్గా ప్రోడక్ట్ తయారు చేశారు. బట్ దీని యొక్క ఎఫెక్ట్స్ వచ్చేసేసి నార్మల్ స్వెట్టింగ్ బాడీస్ కూడా బాగా యూజ్ అవుతుంది, స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి యూజ్ అవుతుంది, హై బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ని మార్కెట్లో జనరల్గా ఎనీ కైండ్ ఆఫ్ స్వెట్టింగ్ నీడ్స్కి లాంచ్ చేశారనమాట. నేను మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదండి కంటైనర్. దీంట్లో మీరు చూసుకుంటే కనుక ఇక్కడ డీటెయిల్స్ అని బేసిక్ ఇన్ఫర్మేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవన్నీ ఉంది. ఇది కనుక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 24 months అంటే 2 years వరకు ఇది ఓపెన్ చేసినాక మనం వాడుకోవచ్చు. ఇది న్యూఢిల్లీ వాళ్ళు ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో వాళ్ళ అడ్రస్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ వెబ్సైట్ అంతా ఇచ్చారు. ఆ తర్వాత ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇక్కడ యాజ్ యూజువల్గా ఇచ్చారు. దీన్ని కూల్ అండ్ డార్క్ ప్లేస్లో పెట్టాలి. జనరల్గా అయితే కనుక మనం ఫ్రిడ్జ్లో ఇలాంటివి పెట్టకూడదు. బట్ కొంతమంది ఏమనుకుంటారంటే, ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే కనుక కొంచెం మొహం మీద చల్లుకుంటే ఫ్రెష్గా ఉంటుంది, అరికాల మీద చేతుల మీద జల్లుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అంటారు. అలాంటి వాళ్ళు బేసిక్ ఫ్రిడ్జ్ కండిషన్స్లో పెట్టుకోవచ్చు, కానీ డీప్ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి. ఈ ప్రోడక్ట్ డీప్ ఫ్రిడ్జ్ కోసం కాదు, ఇది నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ తయారు చేసే ఛాంబర్లో మాత్రం పెట్టద్దు. అండ్ దెన్ ఇది కనుక చూసుకుంటే కనుక మీకు ఇక్కడ 60 ml ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది. అండ్ ఇది అనమాట దీని లోగో, దీని ప్యాకేజింగ్, దీని పేరు. మీకు ఇక్కడ చూసుకుంటే ఇదండి, ఇట్లా వస్తుంది రోల్ ఆన్ కింద. దీన్ని మీరు అండర్ ఆర్మ్స్ కింద వాడుకోవచ్చు, లేదా ఫేస్ మీదకైనా కూడా చేతులతో తీసి రాసుకోవచ్చు, లేదా అరికాళ్ళు అరిచేతుల మీదైనా రాసుకోవచ్చు. మీకు ఎక్కడైనా కూడా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దీనిని యూజ్ చేసుకోవచ్చు. ఇది సొల్యూషన్ బేస్డ్ అండి. దిస్ ఇస్ యాక్చువల్లీ సొల్యూషన్ బేస్డ్. సో ఇట్లా ఇచ్చాడు ప్యాకేజింగ్ దీనికి. అండ్ దీనికి మీకు బ్రీఫ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాడు, దీన్ని ఎలా వాడాలి, ఎక్కడ యూజ్ అవుతుంది ఏంటి అనేది. ప్రికాషన్స్ బేసిక్గా ఏం లేదండి. కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళని మాత్రం ఇది వాడద్దు అంటున్నారు. అంటే సెవరల్గా కిడ్నీ ఆర్ రీనల్ ఇంపైర్మెంట్స్ కానీ, హెపాటిక్ ఫెయిల్యూర్ కానీ, రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు వాడకూడదు. బట్ ఈ నార్మల్ కేసెస్లో ఇది వాడుకోవచ్చు. ఇది అసలు ద మెయిన్ ఇంగ్రీడియంట్ గురించి ఇక్కడ బాగా నీట్గా డిస్క్రిప్షన్ ఇచ్చాడు. అల్యూమినియం క్లోరోహైడ్రేట్ అనేది ఏం లేదు, ఇది ఒక సింపుల్ ఫార్మ్ ఆఫ్ అల్యూమినియం బేస్డ్ సాల్ట్ అన్నాడు. ఇది వచ్చేసి ఈ వెట్నెస్ ప్రొటెక్షన్కి మనకు బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ అండర్ ఆర్మ్స్కి కానీ, పామ్స్కి కానీ, హ్యాండ్స్కి కానీ వీటికి బాగా యూజ్ అవుతుంది. టిపికల్గా ఇది మైన్ చేస్తారు, అంటే గనుల్లో నుంచి తవ్వుతారు. తర్వాత దాన్ని ప్యూరిఫై చేసి న్యాచురల్లీ అక్కరింగ్ మినరల్, బాక్సైట్ మినరల్ ఉంటుంది కదా, దాంట్లోంచి దీనిని ఎక్స్ట్రాక్ట్ చేస్తారని చెప్తున్నారు. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి. మీరు చూస్తే కనుక దిస్ ఇస్ అప్రూవ్డ్ బై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా దీనిని అప్రూవ్ చేశారని చెప్తున్నారు. దీని మీద చాలా క్లినికల్ స్టడీస్ కూడా జరిగినాయి. ఇది బేసికల్లీ రోల్ ఆన్ కింద ఇచ్చాడు మీరు అండర్ ఆర్మ్స్కి వాడుకోవడానికి. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ ఇట్ యాజ్ ద వే యూ లైక్. మీకు అదేం ప్రాబ్లం లేదు. ప్రైమరీ ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో దీంట్లో
ఇచ్చాడు. ఆ తర్వాత కింద చూసుకుంటే కనుక ఎట్లా అప్లికేషన్ చేయాలి, డైరెక్షన్స్ ఎలాగా, మీకు ఇంకా ప్రాబ్లం ఉంది, మాకు ఇంకా సెన్సిటివ్ స్కిన్ ఉంది, మాకు నమ్మకం లేదు అంటే కనుక మీరు ప్యాచ్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలి అనేది కూడా ఇచ్చాడు. అండ్ ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే బేసికలీ ఇది ఎక్స్టర్నల్ యూజ్ అండి. ఇది ఇంజెక్షన్స్కి పనికిరాదు, అంటే మింగటానికి కానీ ఇంటర్నల్గా తీసుకుంటానికి కానీ పనికిరాదు. ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ యూస్కి. ఇది డ్రై ప్లేస్లో ఉండాలి, కూల్ ప్లేస్లో ఉండాలి. నార్మల్ ఫ్రిడ్జ్ కండిషన్స్లో మీకు ఫ్రెష్నెస్ కోసం పెట్టుకోవచ్చు. అండ్ ఏమటువంటి ర్యాషెస్ కానీ ఇరిటేషన్స్ కానీ వస్తే కనుక ఇది ఆపేయమన్నాడు వాడటం. బట్ నాకైతే అలాంటివి ఏం అనిపించలేదు. బట్ స్టిల్ ఎవ్రీబడి కెనాట్ బీ సేమ్ కాబట్టి మీకు ప్యాచ్ టెస్ట్ చేసి ఆ తర్వాత 24 hours వెయిట్ చేసి మీకు అది ఎటువంటి ఇరిటేషన్ కానీ అలర్జిక్ రియాక్షన్ కానీ రెడనింగ్ కానీ జరగలేదు అంటే కనుక మీరు వాడుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇది ప్రాబ్లమాటిక్ అవ్వదు. కాకపోతే వీడు ఏమంటున్నాడు అంటే దీంట్లో మెయిన్గా పగిలిపోయిన చర్మాలు కానీ, దెబ్బలు తగిలిన చర్మాలు కానీ, లేదా పుళ్ళు పడున్న చర్మాల మీద కానీ రాయొద్దని చెప్తున్నాడు. చిల్డ్రన్ వాడకూడదని చెప్తున్నాడు. సో అడల్ట్స్ కానీ ఇది బేసికలీ యూజ్ అవుతుంది. అలానే సోప్ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సోప్ ఇది 2-piece సెట్ అండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇది డైలీ యూస్కి బాగా యూజ్ అవుతుందండి. సోప్ నేను వాడాను. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, స్పాన్సర్డ్ వీడియో కాదు. ఇది ర్యాండమ్గా నేను అమెజాన్లో వెతుకుతుంటే నాకు ఇది వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ రివ్యూస్ కానీ, యూట్యూబ్లో వేరే రివ్యూస్ కానీ, గూగుల్లో రివ్యూస్ కానీ అవన్నీ చూసిన తర్వాతే నేను ఇది తీసుకున్నాను. సో దిస్ ఇస్ ద వన్. $75 grams సోప్ అండి. ఇది ఇట్లా ఉంటుంది సోప్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో వెరీ నైస్, గుడ్ అండ్ క్లీన్ వన్. బాగా యూజ్ అవుతుంది. మీకు నచ్చితే కనుక మీరు కూడా వాడండి, ట్రై చేయండి. అండ్ మీకు ఇంకేమన్నా వేరే ఇట్లాంటి ఎక్సెసివ్ మాయిశ్చర్ కానీ, ఎక్సెసివ్ స్వెట్టింగ్ కానీ, ఎక్సెసివ్ హ్యూమిడిటీ కండిషన్స్లో కానీ ఉండే వాళ్ళకి వాడేటువంటి ప్రోడక్ట్స్ ఇంకేమైనా మీకు తెలిసి ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను వాటిని కొని యూజ్ చేసి నేను మీకు రివ్యూ చేస్తాను. రీసెంట్ ప్రోడక్ట్స్లో ఇది నాకు నచ్చింది. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ అయితే బాగా యూజ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ వింటర్ సీజన్లో కూడా నాకు ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. చాలా కంఫర్టబుల్గా ఉంది. నో రియాక్షన్స్, నథింగ్, అండ్ వెరీ గుడ్. స్వెట్ కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా వీడియోకి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.